ఇది చూడండి, నర్మదా శివలింగం 11 లక్షల రూపాయలు. అది స్వతసిద్ధంగా ఓంకారం వచ్చేసింది, పైన గంధం ఉంది చూడండి. ఇదేమో గంధం బొట్టు, ఇదేమో ఓంకారం. ఇది న్యాచురల్గా వచ్చిందనమాట. ఇది 11 లక్షల రూపాయలు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, స్వతసిద్ధంగా ఓంకారం రావడం. అందుకు ఇది మామూలుగా 20,000 30,000 ఉండే లింగం, ఇది 11 లక్షల రూపాయలట. ఇది ఇంకోండి, ఇది ఒక రకమైన స్ఫటికం. ఏ కిత్నా ఇది 2.5 లక్షలు 3 లక్షలు ఇది సుమారు. అదో స్ఫటికం, ఒరిజినల్ స్ఫటికం, అది 5 లక్షలు. ఇదిగోండి తిలకం, ఇది 50,000 రూపాయలు. స్వామి ఎంత బాగున్నాడో. ఇది చూడండి, పాము, విభూతి, పైన పూర్ణచంద్రుడు. ఇది ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఇది ప్రతిష్ఠిస్తే అసలు ప్రతిష్ఠించి ఆలయం కట్టి ఇది ప్రతిష్ఠించడం వల్ల అద్భుత ఫలితాలు. ఈ స్వామిని దర్శించిన వాళ్ళందరికీ కూడా అద్భుతం, సకల దోషాలు తొలగిపోతాయి, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి శివలింగం ఇది. ఇలా ఇక్కడ ఓంకారేశ్వర్లో అద్భుతమైన ఎన్నో ఉంటాయి. పానపట్టంతో సహా కూడా అమ్ముతారు. ఇవ్వండి, ఆ పానపట్టంతో సహా తీసుకోవచ్చు. ఆ పానపట్టంతో సహా సుమారు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఓంకారం ఉంది ఈ శివలింగం మీద కూడా. అయితే ఇది 35,000. దానంత మంచిగా లేదు, అందుకే ఇది 35,000. ఇది కూడా న్యాచురల్గా వచ్చిందే అనమాట. ఇది మాత్రం ఓంకారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో శివలింగం మీద. హర హర మహాదేవ. అద్భుతం. ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపం. జై శ్రీరామ్.